హాయ్ వ్యూవర్స్, ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఎవరికి ఏ కష్టాలు లేకోకుండా అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ వీడియో అయితే కొంచెం స్పెషలే, ఎందుకంటే విజయదశమి కదా. సో మనం ఈరోజు ఆయుధ పూజ చేస్తాం కదా, వెహికల్స్కి, కార్కి, బండ్లకి. మన ఇంట్లో ఉంటే ఏది ఉంటే ఆ వెహికల్, ఈవెన్ నా పిల్లలు, చిన్న పిల్లలు నా వాళ్ళ సైకిళ్ళకి కూడా చేసుకుంటారు. సో గడపలకు కూడా కట్టుకుంటాం కదా మనం పూలు. మనం బయటకు వెళ్ళి ఒక మాల తెచ్చుకుంటే మినిమం 60-70 రూపాయలు అవుతుంది. ఇంకా కొంచెం మంచి తీసుకుంటే 100 రూపాయలు కూడా అవుతుంది. ఇప్పుడు పూలకు చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే మొన్న వర్షాలు పడి పూలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడైతే పూలకైతే చాలా డిమాండ్ ఉంది. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఆయన కిలో 80 రూపాయలు బంతిపూలు తీసుకొచ్చినాడు. ఓన్లీ 80 రూపీస్ అనమాట. ఓన్లీ అని అనద్దు, ఎందుకంటే నిన్న మొన్న 120-150 అలా ఉండే బతుకమ్మలకి. సో అందుకే అలా అంటున్నాను. మేము ఫస్ట్ బతుకమ్మ రోజు అయితే 60 రూపాయలకే వచ్చినాయి కిలో. కానీ ఆ రోజు మొత్తం వర్షం పడి మొత్తం అంత ఖరాబ్ అయిపోయింది. 2 కిలోల పూలు తీసుకొచ్చి పెద్ద బతుకమ్మ చేసినా ఆడటానికి లేకుండా అయింది. నిన్న మంచిగా ఆడుకున్నాం. కానీ మొన్న కిలో 60 రూపాయలకు వస్తే మళ్ళీ సద్దుల బతుకమ్మకి అయితే 120 రూపాయలు కిలో అయినాయి. కోసిస్ చేసి బేరం ఆడి 100 రూపాయలకైతే తీసుకొచ్చినాం. మళ్ళీ మ్యాటర్లోకి వద్దాం. అసలు ఏంటంటే ఇది 80 రూపాయలు పెట్టి మా ఆయన కిలో బంతిపూలు తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన పూలు మామిడాకులు తీసుకొచ్చి మా పిల్లలు, మా ఆయన, మా నలుగురు కలిసి ఇలా మంచిగా అయితే మాలలు కట్టిర్రు. 4 మాలలు వచ్చినాయి. కారుకి, బండికి, గడపలకి, పూజ గదికి 4 మాలలు అయితే మంచిగా వచ్చినాయి. సో 80 రూపాయల ఈజీగా 4 మాలలు అయితే వచ్చినాయి. ఇలా అయితే ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం మనం టైం తీసుకుంటే మళ్ళీ పండగ పూట ఇలా అందరం కలిసి కూర్చొని చేసుకుంటుంటే పండుగ ఫీల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్గా అందరం కలిసి కూర్చొని మళ్ళీ మన ట్రెడిషనల్స్ కూడా పిల్లలకు అలవాటు అయిపోతుంది. ఇలాంటి పనులు చేస్తుంటే పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది. కొంచెం పని వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంట్లో పని తెలిసిపోతుంటుంది. ప్లస్ పండగ రోజు మేము అందరం ఇలా కలిసి కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా అవుతుంది. ఇదైతే చాలా ఈజీగా అయిపోయింది. సో మీకైతే నచ్చితే ఇలా ట్రై చేయండి. పూలు తీసుకొచ్చుకొని మనం వెళ్ళి టైం లేదు అనుకుంటా వెళ్ళి ఆడ కొనుక్కొచ్చుకుంటాము. బట్ కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే ఈజీగా చాలా అందంగా అయితే ఇలా మాలలు అయితే. ఇంకా మా వాళ్ళు మాలలు కట్టడం అయితే అయిపోయింది. అవి చూసి మస్తు మురిసిపోయారు. మా హనీ అయితే ఇంకా నేనే కూర్చేసాను అనేసి మాలల్ని అది మురిసిపోను. మా రెండో పాప మరియానేమో మొత్తం ఈ వాళ్ళకి అందిస్తుంది మంచిగా. మా ఆయన ఒక మాల కడితే మా పెద్ద పాప అయితే 3 మాలలు కూర్చింది. కూర్చో అక్కడ పెట్టా, అమ్మ చూడు అవి మురిసిపోను. ఏదైనా అంతే కదండి, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే మనం ఏదైనా ఒక పని చేస్తే అది మంచిగా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది పిల్లలు ఇంకా ఇలాంటివి ఏమైనా చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కొంచెం టైం తీసుకొని ఇలా అయితే ఒకసారికి పూలు తీసుకొచ్చుకొని ఇంట్లో మామిడాకులు మధ్యలో పెట్టి కూర్చోండి. చాలా ట్రెడిషనల్గా మన సాంప్రదాయంగా ఉంటుంది. ప్లస్ అందంగా కూడా ఉంటుంది. మళ్ళీ మన చేతులతో తెచ్చుకొని చేసుకున్న మాల కదా, ఇంకా ఆనందం వేస్తుంది. పండగ రోజు మనందరం కలిసి కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా పండగ ఫీలింగ్, పండగ వాతావరణం మన ఇంట్లో కనిపిస్తుంది అన్నమాట. పాటలు పాడుకుంటా, ఆటలు ఆడుకుంటా మంచిగా అందరం కలిసి కూర్చొని ఇలా మార్నింగ్ ఈ పని అయితే చేసాము. మధ్యలో మా మైరా అలిగి ఆమె పొద్దునే నాకు పాలు కలిపి అమ్మ అంటే పాలు కల్పిస్తే నాకు ఆ పాలు నచ్చలేదు, తాగను అని ఆమె అలిగి అక్కడ ఇక్కడ కూర్చొని. మా మైరా ఫన్నీ కామెడీలు బాగా చేస్తుంది. ఆమెకు నచ్చింది చేయాలి, నచ్చకపోతే గట్టిగా అరిచేస్తుంది. నచ్చితే మాత్రం ఐ లవ్ యూ అమ్మ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అమ్మ అనుకుంటూ వచ్చి హగ్గులు ఇస్తుంది, ముద్దులు పెడుతుంది. నచ్చలేదంటే మాత్రం నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు నచ్చలేదు, నాకు డాడీ ఇష్టం, నువ్వు ఇష్టం లేదు అనుకుంటే లొల్లి చేస్తుంది. ఇంట్లో ఒకరికి ఇలా ఫన్నీగా ఉంటే చూడటానికి ఇంట్లో సందడిగా ఉంటుంది కదా. సో మా పెద్ద పిల్లలు ఇద్దరు గమ్మున ఉంటే చిన్నవ మాత్రం మస్తు అల్లరి చేస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫన్నీ ప్లస్ కొంచెం నాటిగల్ అనమాట.
అమ్మా నాటి తినిపో. వచ్చింది నాటికల్ అనగానే మా మైరా లోపలికి వచ్చింది. డోర్ పెట్టినానా? అదే ఇప్పుడైతే మేము ఇది బతుకమ్మ అనమాట. బతుకమ్మ రెడీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే గిన్నె తీసుకొచ్చి పెట్టగానే మా హనీ నేను ముగ్గేస్తామ్మా అని పసుపుతోటి ట్రై చేసింది. ఆమెకు ముగ్గేయటం రాదు, బట్ నేను ట్రై చేస్తామ్మా, నేను వేస్తా అన్నది. సో వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళని ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వద్దు అంటే డిసప్పాయింట్ అవుతారు. అందుకే నేనేమనలేదు. మొత్తం ఏం జరిగినా దేవుడి దయ. అందుకే సరే అయినా అని ఇచ్చాను. మొత్తానికైతే పసుపుతోటి నీట్గా ముగ్గేసింది. ఇంకా మేము ఇంకా మా బయట చూడండి బతుకమ్మ కోసం పూలు అయితే మార్కెట్లో కొనుక్కొస్తాం. బట్ ఇది తంగడి పూలు అయితే ఇక్కడ దొరకవు. దొరికినా కూడా అవి చాలా తక్కువ, కొన్నే ఇస్తారు. మనం 200 పూలు తీసుకొచ్చినా కూడా అవి కిందకి ఒక్క లైన్లో కూడా రాదు. మళ్ళీ మధ్యలో వేయటానికి ఆకైతే ఎంత వేసినా సరిపోదు. మొన్న ఆకు మాకు పొయ్యి తీసుకొచ్చినా చాలలేదు. అందుకే ఈసారి ఏం చేసామంటే మార్నింగ్ మేము అందరం కలిసి బండి మీద మేము ఇంతకుముందు ఉన్న కుంట్లూరులో పసుమామల దగ్గరికి అయితే వెళ్ళినాం. వెళ్ళి అక్కడ బ్యాగులని మేమైతే పూలు తెంచుకోవడానికి అయితే 2 బ్యాగుల నిండా అయితే వచ్చినాం. తంగడి పూలు మంచిగా తీసుకొచ్చుకున్నాం. 2-3 రోజుల ముందు నుంచే వచ్చి బస్తాలు పూలు దొరకలేదు. బట్ పూలు దొరకకపోయినా పర్లేదు, మేమైతే కొంచెం కొన్ని పూలు దొరికినా పర్లేదు. ఆకు మాత్రం ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చిండ్రు. ఇప్పుడు మేము నా పెళ్ళి అయినాక ఇప్పుడు 3వ అనమాట మా ఇంట్లో బతుకమ్మ చేయడం. సో 3వ కాబట్టి ఇంకా నేను కొంచెం స్పెషల్ గా చేయాలని మా పిల్లలు మేమైతే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినాం. అమ్మ ఈసారి మనం పెద్ద బతుకమ్మ చేద్దాం, ఎలా అయినా పెద్ద బతుకమ్మ చేద్దాం. నాకన్నా మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్. అందుకే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో వాళ్ళ కోసమైనా పెద్దగా చేయాలని నాకు కూడా చాలా ఇష్టం ఉంది. ఈసారి పెద్దగా చేయాలని ఒక 2 బ్యాగులు వేసుకొని, అంతకు ముందు వరకు ఫుల్ వర్షం పడింది కదా, ఆ రోజు అయితే కొంచెం ఎండ వచ్చింది. ఆ ఎండ చూసినాక దేవుడా థ్యాంక్ యూ ఈరోజు మంచిగా ఎండ వస్తుంది. ఎండ చూడగానే పండగ వచ్చిన ఫీల్ వచ్చింది నాకైతే. మళ్ళీ వర్షం పడద్దు దేవుడా అని దండం పెట్టుకుంటూ వెళ్ళినా సాయంత్రం బతుకమ్మ ఆడిందాక. కానీ ఈసారి చూసారా అండి 2 times వచ్చింది బతుకమ్మ. 2 days ఆడినారు. 9వ రోజు ఆడిర్రు, మళ్ళీ అష్టమి నెక్స్ట్ డే అనుకుంటా, మళ్ళీ 10వ రోజు కూడా ఆడిర్రు. మా కాలనీలో అయితే ఇక్కడ మేము వనస్థలిపురంలో ఇక్కడ పార్క్ లో అయితే 2 days ఆడిర్రు. ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ రోజు ఆ రోజు పూజ ఉండే 9 గంటల తర్వాతకి ఇంకా డీజే పెట్టిర్రు. సో 9 గంటల అప్పటి వరకే పాపం చాలా మంది ఆడి వెళ్ళిపోయారు. ఇంకా మేము పూజ అయిపోయినాక మా ఇల్లు పక్కనే ఉంటది అనమాట. సో పూజ అయిపోయినాక పాటలు పెట్టినాక వెళ్ళినాం నేను మా పిల్లలు. మాకు అప్పటి వరకు టైం పట్టింది మా బతుకమ్మ చేసి మేము రెడీ కావడానికి. ఇంకా వెళ్ళినాం, మంచిగా ఆడినాం. బట్ నెక్స్ట్ డే అయితే ఇంకా డీజే బట్టి చాలా బాగా ఆడిరు. మేము ఫస్ట్ రోజు అంటే పాటలు లేవు అనేసి కొంచెం డిసప్పాయింట్ అయినాం అనమాట. పాపం చాలా మంది ఆడవాళ్ళు మస్తు మంది వచ్చారు, 100 మంది. పాటలు పెట్టిపోయే వరకు పాటలు ఎవరికి వస్తున్నాయండి, పాటలు వేయటం తప్ప. ఊళ్ళల్లో అంటే పెద్దవాళ్ళు మంచిగా పాటలు పాడుతుంటే చప్పట్లు వేసుకుంటూ తిరుగుతాం. ఈ రోజుల్లో పాటలు ఎవరికి రావు, ఆడ పాటలు పెడితే మనం వేయటం తప్ప. నేను పూలు తెంచుతుంటే అది కూడా మా పిల్లలు అయితే ఇంకా నేను ఇక మా చిన్న పాప చూడాలి, నేను తెంచుతాను. ఓకేనన్నా, నేను ఏమంటారు కదండి, తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే పని చేస్తారంటారు కదా. సో అది నిజమే. ఇంకా నేను పెంచడానికి నేను వెళ్తుంటే కొన్ని ముళ్ళు ఉన్నాయి. నాకైతే పక్క పాములు కూడా తిరుగుతాయి. నాకు భయం వేస్తుంది తిరగటానికి. పాములు ఉంటాయి, వద్దు నాన్న అని చెప్తున్నా. అలా చిన్న చిట్టి చేపల పూలు ఉన్నాయి. ఇంకా మా చిన్న పాప, మా 2వ ఆమె అయితే ఇంకా మొత్తం తెంచుకొచ్చి చాలా వరకు అయితే ఒక ఇగో చూసారు కదా చిన్న చామంతులు ఒక 200-300 పూలు దాకా తెంచిర్రు. లాస్ట్ కి అయితే అవి మంచిగా పైన పోయడానికి బాగా యూజ్ అయినాయి, కలర్ఫుల్ గా చాలా మంచిగా అయినాయి. కానీ ఇంత అన్ని రోజులు వర్షం పడి ఆ రోజు మాత్రం ఫుల్ ఎండ ఉంది, చెమటలు కారుతున్నాయి, కింద ముళ్ళులు ఉన్నాయి. మళ్ళీ నాకు ఆ పాములు ఎక్కడి నుంచి వస్తాయని ఒక పక్క భయం వేస్తుంది. అంతకుముందు రోజే మా ఫ్రెండ్ ఒక ఆమె వెళ్తే కందిరిగా కరిచిందంట.
సో మళ్ళీ అవి ఎక్కడి నుంచి కందిరీగలు వేస్తాయో తేనెటీగలు వేస్తాయో పాములు వేస్తాయో ఒక పక్క భయంతో ఇంకో పక్క ఎలాగైనా సరే బతుకమ్మని మంచిగా చేయాలని మొత్తానికి అయితే పూనుకొని వెళ్ళినాం. చాలా వరకు అయితే పూలు మంచిగా తెంచినాం. పూలు దొరికినవి, ఆకులు అయితే చాలా ఆకులు తీసుకొచ్చుకున్నాం. సో ఈసారి బతుకమ్మ అయితే చాలా బాగా చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. దేవుడి దయ వల్ల మనం కష్టపడితే దేవుడు మనకి సాయం చేస్తాడంటారు కదా, అది మాత్రం నిజం. మా చిన్న పిల్లలతోటి మేము ఇంత కష్టపడి ఎండలో తిరుక్కుంటా బురదలో తిరుక్కుంటా మొత్తం అక్కడ వెళ్ళి మేము ఆకు పూలు తెంచుకొచ్చినందుకు ఇంటికి వచ్చినాక బతుకమ్మ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసినాం. ఎంత మంచిగా చేసినామో అంత మంచిగా అయితే బతుకమ్మ వచ్చింది. అలాగనే కూడా ఆడుకున్నాం. ఈసారి బతుకమ్మ అయితే మంచిగా ఆడుకున్నామనే చెప్పాలి. ఫస్ట్ బతుకమ్మ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. మేము బతుకమ్మ సగం చేయగానే ఫుల్ వర్షం, ఇంకా ఇంట్లోనే కొద్దిసేపు ఆడి తీసుకుపోయి నాకు మా పిల్లలకైతే ఇది ఒక అడ్వెంచర్లా అని అనిపించింది. అప్పుడప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండే పిల్లలకి బయట వాతావరణం తెలియకోకుండా పోతుంది. బట్ ఇలాంటి చెట్లు చేమలు కూడా వాళ్ళు చూడకోకుండా పోతారు. వాళ్ళకి అలాంటి ఏం అర్థం కాకుండా ఉంటుంది. మనకి కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటివి చిన్న చిన్న పనులు పిల్లలకి తెలిసేలా చేస్తే వాళ్ళు పెద్ద అయినాక మేము కూడా చిన్నప్పుడు బతుకమ్మ ఇలా చేసుకునే వాళ్ళం, ఇలా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. తెచ్చుకోవడం తెలుస్తుంది, కొంచెం కష్టపడటం తెలుస్తుంది, కొంచెం పని తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటి కొంచెం స్వచ్ఛమైన గాలి బయట తిరిగితే ఇప్పుడు నార్మల్ గా మన పిల్లలు ఇంట్లో ఉంచి ఒకటేసారి బయట తీసుకుపోతే చాలా భయపడతారు. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకొని వెళ్తే వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది, చాలా సంతోషంగా వాళ్ళకి సరదాగా ఇలాంటి పనులు చేసినట్టు ఉంటది. మళ్ళీ పూలు అన్ని తెలుసు అన్న ఫీల్ ఉంటారు కూడా పోతుంది. నేనైతే టైం దొరికినప్పుడల్లా నా పిల్లలకి ఇలా తీసుకెళ్తాను. అన్ని తెలవాలి, అన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి పూలు ఎలా వస్తాయి, చెట్లు ఎట్లా పెరుగుతాయి, ఏ చెట్టుకి ఏ పూలు వస్తాయి కూడా తెలియని పిల్లలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. పువ్వు పట్టుకుంటే బంతి పువ్వుకి చామంతి పువ్వు కూడా తేడా తెలవని పిల్లలు అయితే ఇప్పుడు ప్రజెంట్ మస్తు మంది చూస్తున్నాం. సో మరీ అంత ఇన్నోసెంట్గా కాకుండా గడ్డి పూలు అంటే ఏంటిది, బతుకమ్మ మనం పేర్చే పూలు ఉన్నవి కదా, గునుగు పూలు అంటే ఏంటిది, ఆ గునుగు పూలు ఎక్కడ మనకి అడవులో ఎక్కడ పొలాలలో ఎడ దొరుకుతాయి, గడ్డి పూలు దాన్ని కలర్ వేసాము, మళ్ళీ గునుగు పూలు, ఇవన్నీ బంతి పూలు అన్నీ కామన్ గా తెలుస్తుంది. మిగతా గడ్డి పూలలో మనం తీసుకొచ్చే చాలా రకాలు ఉంటాయి. సో ఆ పూలు అయితే పిల్లలు తెలియదు, నాకైతే మాక్సిమం అని తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు నేను మా పొలాల దగ్గర వరాల మీద అయితే గునుగు పూలు మస్తు ఒక చెట్టు తీసుకొస్తే బతుకమ్మకి ఒక 2 లైన్లు పెద్ద లైన్లు వస్తాయి, అన్ని పూలు వెళ్తాయి ఒక చెట్టుకి. అలాంటిది ఇక్కడైతే గునుగు పూలు పోయి అడిగితే చిన్న ఒక 5 పూలు కలిపి కట్టగట్టిరు. 4 కట్టలు 50 రూపాయలు అన్నారు. సో ఇంకా మళ్ళీ 4 అంటే 5 అంటే 10 రూపాయలకు ఒక కట్ట. 10 రూపాయలు అంటే ఒక్క గునుగు పువ్వు 2 రూపాయలు. మరీ టూ మచ్. నాకైతే కోపం మామూలుగా. అది మనం రోడ్ల మీద మనం కొంచెం అడవులలో పోతే చాలా దొరుకుతుంది. అలాంటిది ఒట్టిగా దంచుకొచ్చిన పువ్వు కూడా 2 రూపాయలు, ఒక్క పువ్వుకి 2 రూపాయలు అమ్ముతున్నారు. అందుకే అన్ని డబ్బులు వేసి మనం 100 రూపాయల పూలు తీసుకొచ్చినా కూడా అవి దేనికి ఒక మూలకు కూడా రాదు. 1000 రూపాయల పూలు పెట్టాల్సి వస్తుంది. అందుకే మేమైతే ఇలా వెళ్ళి మంచిగా ఆకులు తెంచుకున్నాం. మా పిల్లలు మంచిగా ఆడుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేసినారు. కొంచెం భయపడుకుంటూనే తెంచుకున్నాం. మొత్తం అన్ని తెంచుకున్నాక ఇంకో ట్విస్ట్ ఏంటంటే పూలన్నీ అయిపోయినాయి. గునుగు పూలు అయితే దొరకలేదు, కానీ తంగడ పూలు తెంచుకున్నాం, తంగడాకు తెంచుకున్నాం. ఇంకా చిన్న చామంతులు ఉన్నాయి కదా, అవి మా పిల్లలు చాలా తెంచారు. అవన్నీ తెంచి ఇంకా అయిపోయింది. ఎండకి పాపం అలసిపోయారు వాళ్ళు. ఇంటికి పోదాం అనేసి అవన్నీ తీసుకొచ్చి బండి తగిలించినాం. తగిలిగానే మా సాన్విగా మా రెండో పాప స్పెట్స్ ఎక్కడో పడేసుకుంది. ఎండ కదా, ఎండ కళ్ళకు తగులుతుంది అనేసి ముగ్గురు స్పెట్స్ పెట్టుకొని వచ్చారు. ఆ బ్యాగ్ తగిలించుకొని తిరిగింది. అమ్మ స్పెట్స్ లేదమ్మా అన్నది. బాగా అలసిపోయినట్టు అనిపించి అమ్మ ఇంకా వెళ్ళాలి, ఇంకా అప్పుడు చూడాలి మళ్ళీ నవ్వుకుంటా. కోపం చేయడానికి ఏం రాదు, పిల్లలు మనం సెకండ్ లా కోపం వస్తుంది, బట్ అవసరం లేదు. కొన్ని విషయాల్లో ఒక సెకండ్ ఆలోచిస్తే ఆ కోపం పోతుంది. అది పనిలానే అనిపించింది.
నేను మా ఆయన మళ్ళీ ఆమె ఎక్కడెక్కడ తిరిగింది మొత్తం వెతికినాం. ఆమె నా వెనకనే వచ్చింది. సో నేను ఎక్కడికి వెళ్ళింది, నేను అదే దారిలో వెళ్ళినాక మళ్ళీ మా సాన్వి గారి అయితే స్పెట్స్ దొరికింది. ఇంకా తీసుకొని రిటర్న్ అయ్యి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకా కొంచెం మళ్ళీ తంగడ పూలు తంగడాకు తెంచుకొని 2 బ్యాగుల నిండా అయితే ఫుల్గా వేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఫుల్ చాలా మా ఆయన చూసారు కదా ఎట్లా పట్టుకొని తిరుగుతున్నాడు, కూరగాయలు అమ్మే వాళ్ళకి తిరుగుతున్నాడు. తెంచమంటే ఒక్క చెట్టుకి 2 పూలు తెంచి 4 చెట్లు తిరుగుతున్నాడు. నేనేమో ఒక దగ్గర చెట్టుకు ఒక బ్యాగ్ మొత్తం నింపేస్తే మా ఆయన అది తీసుకొని మొత్తం తిరుగుతున్నాడు. కానీ అలా ఒక మూలకు కూడా రాలేదు ఆ పూలు తెంచిన పూలు అయినవి. పూలు ఆకులు పూలు తెస్తాడు కొమ్మలు ఇచ్చామంటే అవి మొగ్గలు ఉంటాయి కదా, సో కొమ్మలు ఇచ్చాలి. ఈయన కొమ్మలు ఇచ్చుకోకుండా పూలు తెంచి కూడా తిరిగిండు. మా పిల్లలు అయితే కొంచెం కూడా భయం లేకుండా తిరుగుతారు. వాళ్ళు తిరిగినే చూస్తే నాకు భయం వేసింది. నేను వేరే వైపు ఉన్నా, మా పెద్ద పాప వీడియో తీసింది. ఆమెకి ఇల్లు అడుగు పెట్టాలంటే ఆమెకు చాలా భయం వేసింది. అమ్మ ఇల్లంగా ఏమన్నా వస్తాయి, దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి అని ఆమె బస్సు భయపడుతుంది. సో ఆమె భయానికి ఏం చేసిందంటే నేను మిమ్మల్ని వీడియో తీస్తా, నేనేం పూలు తెంచానని చెప్పి మట్టసంగా రోడ్డు మీద నిల్చొని ఆమె వీడియో ఫోన్ పెట్టుకొని మమ్మల్ని అందరినీ వీడియో తీసుకొని కూర్చుంది. ఆ భయానికి ఆమె వీడియో తీసినందుకు సో ఇప్పుడు మేము తీసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక మా చిన్న అయితే ఏదో పెద్ద పని చేసాం లెక్క నా అంత టోడు లేడన్నట్టు తిరుగుతుంది. నేను వద్దన్న ముళ్ళులు గుచ్చుకుంటే అన్న ఆగకుండా రయ్యని తిరుగుకుంటా పూలు అయితే తెంచినాం. మొత్తానికైతే మా బతుకమ్మకి మేము పూల కోసం అయితే ఇలా వెళ్ళి తెంచుకొని వచ్చినాం. సో మీరంతా బతుకమ్మకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే చాలామంది ఊర్లలో అయితే మగవాళ్ళు బస్తాలు తీసుకొని పొలాల వైపు వెళ్ళి అడవులకి వెళ్ళి మొత్తం ఇవన్నీ పూలు ఆకులు అన్నీ తీసుకొస్తారు. బట్ ఇక్కడైతే హైదరాబాద్లో బయటకు వెళ్ళటానికి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ హైదరాబాద్లో పుట్టిపోయిన వాళ్ళకి చాలా భయం ఉంటుంది. ఈ పొలాలకి ఇట్లా ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఇంకా భయపడతారు, పాములు ఉంటాయేమో. 1000 రూపాయలు 100 రూపాయలు పూలు 1000 రూపాయలు పడితే వస్తాయి. 1000 రూపాయల పూలన్నీ వస్తాయి. 100 పెడితే వాటి కోసం పోయి 1000 రూపాయలు పోతాయని చూసుకొని పోయి అక్కడ ఏదో కనిపించుకోవటం ఎందుకు అన్న ఫీల్లో ఉంటారు. బట్ మనం 1000 రూపాయల పూలు తీసుకొచ్చినా కూడా ఒక మూలకే ఉంటాయి. ఇట్లా మనం తీసుకొచ్చినా ఎట్లా అంటే దండిగా చాలా చేతి నిండా మనం చేసేటప్పుడు చేతి నిండా ఉంటే పని మంచిగా అనిపిస్తుంది చేయటానికి ఏ పని అయినా. ఇక మా ఆయన అలసిపోయినాడు, కొన్ని తెంచే వరకే ఆయనకు అయిపోయింది. చూడండి ఇక్కడ ఎంత మూలకుందో. నేను తెంచిన అయితే అది మొత్తం నిండి జాగలేకోకుండా నేను చాలా దూరం వెళ్ళాను. అందుకే ఆమెకు మా పెద్ద పాప బాగా ఇక్కడే వండుకుంటా వీళ్ళని చూపించుకుంటా ఉంది. మొత్తానికైతే మా బతుకమ్మ ఇలా గడిచిందండి. తీసుకొచ్చుకున్నాం, మంచిగా తయారు చేసుకున్నాం, మంచిగా బతుకమ్మని అయితే తయారు చేసుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. సద్దుల బతుకమ్మ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అన్ని ఫ్యామిలీస్కు బతుకమ్మలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఎట్లా తిరుగుతుందో నేను పూలు తెంచడానికి వెళ్ళటం స్టార్ట్ చేసిన కొంచెం నేను లాంగ్ వెళ్ళా. ఎందుకంటే నియర్లో ఉన్నాయన్నీ చాలామంది తెంచుకపోయినారు. 3-4 డేస్ నుంచి అందరు ఇదే పనులు ఉన్నారు. అక్కడ కాలనీకి అక్కడికి వెళ్ళి మొత్తం అందరూ తంగడి పూలు కార్లలో 5-6 వచ్చి తెంచుకోబోతున్నారంట. సో చాలామంది మేము వెళ్ళినప్పుడు కూడా 2-3 బండ్ల మీద వచ్చారు. అట్లా అందరు ఎట్లా అంటే నియర్లో ఉన్న పూలు తెంచుకుంటారు కదా. సో కొంచెం దూరంగా ఉన్నవి కనిపించకోకుండా లాంగ్లో ఉన్నవి అయితే అక్కడ కొన్ని తంగడి పూలు కనిపిస్తున్నాయి. నేను ఆ పూలు తెంచడానికి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళినప్పుడు మా పెద్ద పాప చూడాలి, ఆమె నేను అటు వెళ్తే భయం వేస్తుంది. ఆమె వీడియో తీస్తున్నా, నేను ఆమె కనిపించట్లేదు, లాంగ్లో ఉండే. అమ్మరా 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 వెళ్దాం ఎంత దూరం వెళ్తున్నావు అని మొత్తుకుంటుంది. వాళ్ళకి ఎంత భయం అంటే నేను అంత లాంగ్లో ఉంటే ఎటో పోతున్నాను అనుకుని భయపడుతున్నారు. ఇప్పుడు పిల్లలు అయితే మరీ టూ మచ్గా ఉన్నారు, మరీ ఏం తెలియకోకుండా పెరుగుతున్నారు, చాలా ఇన్నోసెంట్గా. అమ్మా వీళ్ళకి మా వాళ్ళకి అన్నీ తెలియాలనేసి నేను ట్రై చేస్తాను. వాళ్ళు భయపడతారో తెలియదు, నన్ను భయపడతారో తెలియదు. మొత్తానికైతే సూపర్ ఫన్ ఉంటుంది.
ఒక ఏమంటారు మా పిల్లలు ఇది ఒక అడ్వెంచర్లా ఫీల్ అయిపోతున్నారు. ఏదో సాధించినాము అమ్మ మేము కూడా అడవులలో తిరుగుతున్నామని. అది అడవి కాదు, కాలనీ. అది చుట్టూ అన్ని ఇల్లులే ఉన్నవి. సో మేము ఇల్లు లేని దగ్గర ఈ పక్క ఎవరు రారనేసి కొంచెం పూలు కనిపిస్తున్నాయి, ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన అవి తెంచుతున్నాం. మా వాళ్ళు అయితే ఎక్కడో ఎంతో దూరం ఉన్నట్టు మస్తు భయపడకుండా మస్తు దాగం చేసిర్రు. అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ అమ్మడి పొలాలు పోయినప్పుడు మాకు కూడా కొంచెం చిన్నగా ఉన్నాడు, నా పిల్లలు అంటున్నప్పుడే నాకు కూడా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మతో పోయినా కూడా పొలాలల్లో ఒక్కొక్కసారికి అయితే పాములు కూడా కనిపించేది. వరి పొలాల్లో నాట్లు పెడుతుంటే వరి పొలాలల్లో కలుపు తీస్తుంటే నీళ్లు పెడుతుంటే ఇట్లా పొలం మీదంగా వరాల మీదంగా అయితే పాములు పోయేది. వాటిని చూసి భయపడి వణుక్కుంటా అక్కడి నుంచి రోడ్డు మీద కురుక్కొచ్చి రోడ్డు ఎక్కినాక భయం పోక రోడ్డు ఎక్కి దాన్ని నిల్చునేది. ఆ పాము ఎటుపక్క వస్తుందో అటుపక్క వస్తుంది. ఈవెన్ చిన్న గడ్డి తగిలినా కూడా ఒళ్ళు జిగేలు అనేది, అమ్మా అది పామేమో అనేసి మస్తు భయం అయ్యేది. సేమ్ నేను నా చిన్నప్పుడు ఎట్లా ఫీల్ అవునా నా పిల్లలు కూడా అదే ఫీల్ అవున్నారు. పొలాలకు వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. అట్లా చిన్నప్పుడు అమ్మ వాళ్ళతోటి అమ్మమ్మలతో తాతయ్య వాళ్ళతోటి మనం కూడా పొలాలకు వెళ్ళి అప్పుడప్పుడు వ్యవసాయం చూస్తుంటే అలాంటి ఫీల్ తెలిసిపోతుంది మనకు కూడా. ఎప్పుడు ఇంట్లో ఇలా సిటీలో పెరిగే పిల్లలకైతే సరిగా తెలియదు. బట్ మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి, అన్నీ తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా అన్నీ తెలిసేలా చేయాలి. మనం భారతీయులం, మనకి సంప్రదాయాలు చాలా ఉన్నాయి. సో మన మెయిన్ పంట ఏమిటి? వ్యవసాయం. మన భారతీయులకు ముఖ్యమైనది వ్యవసాయం మీదనే మన ఇండియా బ్రతికేది కూడా. సో మనం పట్టుకొమ్మలు పల్లెటూర్లు అంటారు కదా, సో అలా మనం పల్లెటూర్ల మొత్తము పిల్లలకి తెలవాలి, తిప్పాలి. పంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఎలా బ్రతుకుతున్నాం, రైతులు ఎంత కష్టపడితే మనం ఈరోజు తినలేస్తున్నాం అన్న విషయాలు తెలవాలి. ఎందుకంటే నైట్లో వర్షాలు లేకపోతే పొలాల కాడికి నైట్లో వాటర్ పెట్టడానికి పోయి పొలాల కాడ పండుకుంటారు రైతులైతే. కొంతమంది అయితే నిద్రపోయి ఆ నిద్రలో పాములుగా చనిపోయిన వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ రోజు ఇలా అన్నం తింటున్నాం. సో మనం తినే మనం తెచ్చుకునే పండ్లు కానీ కూరగాయలు కానీ అవి ఎలా పండుతున్నాయో ఎలా వస్తున్నాయో మన పిల్లలకు తెలిసేలాగైతే మనం చెయ్యాలి. ఇవన్నీ తెలుసుకుంటే పిల్లలకి వాల్యూస్ తెలుస్తాయి. మన మూలాలు మన ఏమంటారు, మన కల్చర్, మన సాంప్రదాయాలు, మన మూలాలు మన పిల్లలకైతే కంపల్సరీ తెలవాలి. అవి తెలిస్తేనే పిల్లలకి నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు చెప్పుకోవడానికి వీళ్ళకి కొంచెం అని తెలుస్తుంది. మనమేమో ఎక్స్పీరియన్స్ చేసినాం, మనకి అనుభవాలు ఉన్నాయి. చిన్నప్పుడు మనం ఊళ్ళల్లో పెరిగిన వాళ్ళకైతే అనుభవాలు ఉంటాయి, సిటీలో పెరిగిన వాళ్ళకు ఉండదు. బట్ ఇక్కడ చిన్నపిల్లలకైతే అవి ఏం తెలియదు, ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళకి. ఈవెన్ వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చూపిస్తానన్నా రేపు వాళ్ళకి తెలుసుకుంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకు చెప్పుకోవటానికి కూడా ఉంటుంది. ఒక లైన్ వస్తుంది అంతే, ఒక లైన్ వస్తుంది అంతే. ఓకే.
మా బతుకమ్మ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, మేము ఇంత కష్టపడ్డందుకు దేవుడు మాకు చాలా మంచి బతుకమ్మ అయితే పేర్చుకోలేసినాం. ఇంకా మేము మా పిల్లలు అయితే ట్రెడిషనల్ వేర్లో చాలా ముద్దుగా మంచిగా రెడీ అయ్యారు. ఎప్పుడు లాగు సొక్కాల మీద ఉండి మా పిల్లలు ఇలా నీట్గా ఫుల్గా బట్టలు వేసుకొని చూడటానికి ముద్దుగా ఉన్నారు. సద్దుల బతుకమ్మ కదా, సో చపాతీ చేసి దాంట్లో బెల్లం వేసి మిక్సీ పట్టి ముద్దలు చేసుకొని వెళ్ళినాం. సో మా చిన్న పాప అయితే ఒక బాక్స్ మా చేతిలో ఉంది చూడండి. ఇంకా అది అందరికైతే పంచింది లడ్లు అయితే. కొంతమంది అయితే లడ్డు కావాలని ఆయన కామెడీ కూడా చేస్తున్నారు. అందరికి ఒక్క లడ్డు కూడా మిగలకుండా మా చిన్న పాప అందరికి పంచింది. సో ఇలా మేము హాయిగా బతుకమ్మ ఆడి అందరికి ప్రసాదాలు ఇచ్చి గౌరమ్మనిచ్చి అందరి దగ్గర మళ్ళీ గౌరమ్మని తీసుకొని ఇట్లా పసుపు బొట్టు తీసుకొని వచ్చినాం. అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. సో చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ లాస్ట్లో వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అయితే వచ్చినాం. సో మా బతుకమ్మ అయితే ఇలా గడిచిందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు ఎంత మంచిగా డాన్స్ చేసి మీలో అట్లా డాన్స్ చేయండి. లైక్ కూడా కొంటే ఫ్రెండ్స్. ఈరోజు మీరు మా అక్క చూసి డాన్స్ చేస్తారు కదా, అంటే మీరు డాన్స్ చేయండి. నేను మంచిగా చేస్తాను. ఇంకా ఈ డ్యాన్స్ అయితే వీళ్ళ స్కూల్లో నేర్పించారు. దాండియా గర్బా డ్యాన్స్ అంటారు కదా. సో గర్బా డ్యాన్సు మా పిల్లలు అయితే చాలా బాగా వేసారు. స్కూల్లో వేసారు. ఆ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ ఉండే, అది ఇందులో యాడ్ చేశాను. ఎందుకంటే ట్రెడిషనల్ మొత్తం బతుకమ్మది మొత్తము ఒక వీడియోలో రావాలనేసి చిన్న మొత్తం యాడ్ చేసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ట్రెడిషనల్ వేర్లో మంచిగా ఎప్పుడు లాగు చొక్కాలు చూసి ట్రెడిషనల్ వేర్లు చూస్తే ముద్దుగా అనిపిస్తారు కదా. మా ఇంకొక విషయం, మా పెద్ద పాప డ్రెస్ అయితే నేనే కుట్టాను. నేను 1 month మా కాలనీలో నేర్చుకొని కుట్టాను. థ్యాంక్ యూ.